ప్రస్తుతం అయితే ఈ బీసీ ఉద్యమం అయితే చాలా పీక్ స్టేజ్లో ఉందనేది అనవచ్చు. ఎందుకనంటే ఈరోజు పొద్దున్న లేస్తే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ చూసినా కూడా బీసీ బీసీ అనే నినాదమే వినబడుతుంది తప్ప ఇంకొకటి వినబడతలేదు. అంటే ఇట్లాంటి సందర్భంలో మీరు బీసీ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నారు. అసలు ఈ మూడు రాజకీయ పార్టీలు బీసీలకు ఏ రకంగా న్యాయం చేస్తాయన్న నమ్మకం మీకు ఉన్నదా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి అక్కడ వరకు ఆపేసింది. బీజేపీ దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు మళ్ళీ మేము కూడా ఉద్యమం చేస్తామని చెప్తున్నాం. మరి 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ వాళ్ళ స్టాండ్ ఎట్లా ఉన్నది బీసీల పట్ల? అంటే ఓవరాల్గా ఈ మొత్తం ఎపిసోడ్లో అంటే ఎవరు ఇక్కడ బలవుతున్నది ఎవరు అసలు? దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి. మొదటి పార్ట్ ఏంటిదంటే ఎన్టీ రామారావు 1986లో బీసీ సిస్టమ్ను ఇటువంటి పరిస్థితి గతంలో కూడా వచ్చింది. అది ఇక్కడ ఆయన ఏంటిదంటే ఇప్పటిలాగా కాకుండా డైరెక్ట్ ఆయనే స్వతహాగా ఆలోచన చేసి అప్పుడు ఉన్నటువంటి సోషలిస్టులు కానీ మేము అందరి సలహా సూచనల ప్రకారము ఆయనకు సొంతంగా ఆలోచన కూడా అనేటటువంటిది ప్రధానంగా చెప్పచ్చు. సమాజంలో కూడా అసమానతలు రూపుమాపాలేయడానికి కొరకు ఏవైతే ఈ నిమ్న వర్గాలు ఆయన ఎస్పెషల్లీ కూడా 82లో ఆయన రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు, తాడిత పీడిత వర్గాలు ఇవన్నీ కూడా ఆయన సొంత పదాలే, మొత్తం ఆయన పడికట్టు పదాలు. అది కూడా వీళ్ళని అప్లిఫ్ట్ చేయాలనేటటువంటి ఆయన బలమైనటువంటి ఉపన్యాస కాంక్షతోటి 1986లో కూడా మొట్టమొదటిసారిగా మురళీధర్రావు కమిషన్ను ఆమోదం చేసి బీసీలకు ఆ రోజు 54% బీసీలుగా ఈ స్టేట్లో ఉన్నారనేటటువంటి అంచనా అయితే మురళీధర కమిషన్ వేసిందో, ఆ కమిషన్ అంచనా వేసినప్పుడు కూడా 44% అన్ని రంగాల్లో రిజర్వేషన్స్ ఇవ్వాలనేటటువంటి ఏదైతే రికమెండేషన్ ఇచ్చిందో ఆ రికమెండేషన్స్ను ఇంప్లిమెంట్ చేయడానికి కొరకు ఆయన క్యాబినెట్ తీర్మానం ప్రాసెస్ చేసుకుని జీవో ఇష్యూ చేసి 44% రిజర్వేషన్స్ అన్ని రంగాలు ఇవ్వడానికి ఆ రోజు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే వివిధ కారణాల వల్ల అప్పుడున్నటువంటి చైతన్య రాహిత్యమే కానీ, న్యాయ వ్యవస్థకు ఉన్నటువంటి గైడ్లైన్సే కానీ, న్యాయ వ్యవస్థల్లో కొన్ని వర్గాల ప్రాబల్యం మాత్రమే ఉండడం అనేటటువంటి ఎన్నో కారణాల వల్ల ఆయన ఆలోచన అనేటటువంటిది ఆ రోజు ముందుకు సాగలేకపోయినా కానీ పాక్షికమైనటువంటి ఫలితాలు అనేటటువంటిది వచ్చింది. అది ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మాకు అన్యాయం జరుగుతుంది అనేటటువంటి భావము అనేటటువంటిది బీసీలకు వచ్చినటువంటి మొదటి రోజులవి. దాంట్లోనే రిజర్వేషన్స్కు అనుకూలంగా వ్యతిరేకంగా వర్గాలు పుట్టుకొచ్చినటువంటి పరిస్థితి ఇది. ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా బీసీలు తమకిచ్చిన అధికారంను రక్షించుకోవడానికి రిజర్వేషన్ల పరిరక్షణ ఉద్యమం అనేటటువంటి చేసింది కూడా ఈ దేశం మొత్తంలో మొట్టమొదటిసారి జరిగింది కూడా ఈ రాష్ట్రంలోనే. ఈ రకంగా ఎక్కడా లేనటువంటి బీసీ ఉద్యమ బ్యాక్గ్రౌండ్ అనేటటువంటిది ఈ రాష్ట్రానికి ఉన్నది. అది ఆ రోజు ఈ బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ ఉద్యమాన్ని కొరకు ఏదైతే అనుకూల ఉద్యమం సమసంగ్రామ పరిషత్ ఏదైతే ఏర్పడిందో ఆ సమసంగ్రామ పరిషత్ క్రియేట్ చేయడంలో కూడా నేను ప్రధాన భూమిక నిర్వర్తించడం జరిగింది. అది అయితే ఏంటిదంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అది అంతం ఫైనల్ రిజల్ట్స్ పొందలేకపోయినా కానీ దాని తదనంతరం కంటిన్యూషన్లో 93లో కూడా దీనికి అనుకూలంగా ఆ బ్యాక్గ్రౌండ్ తోటి మండల్ కమిషన్ అనుకూల ఉద్యమం అనేది కూడా రావడం జరిగింది. అది అయితే ఏంటిదంటే ఈ రెండు ఉద్యమ తీవ్రతల్లో కొంత వ్యత్యాసం ఉన్నప్పుడు కూడా ప్రజలలో వర్గాల్లో ఒక భావజాలం అనేటటువంటిది ఉంది. వాళ్ళంతా కూడా తర్వాత రకరకాల విద్యావేత్తలు గానో ఎంప్లాయీస్ గానో రకరకాల ఫీల్డ్లకు వచ్చినా కానీ ఆ రోజు ఉన్నటువంటి భావస్పర్శ వాళ్ళ ఉంది. కాబట్టి ఒక భావ నేపథ్యం ఏర్పడిన తర్వాత మళ్ళీ ఆ సబ్జెక్టును ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టడం కారణంగా ఈరోజు ఏదైతే బీసీ అనేటటువంటి ఎజెండా ఈ 19 నెలలుగా ప్రధానంగా రావడానికి కారణభూతమైంది. అది అయితే ఏంటిదంటే వాళ్ళు తీసుకున్నది ఏదైతే ఉందో అందులో కూడా రెండు వర్గాలు ఉండేది కాంగ్రెస్ పార్టీ సిస్టంలో ఒకటి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టడానికి కొరికి
అధికారం చేపట్టడానికి ఇది వనకొస్తుందనేటటువంటి ఆలోచన చేసేటటువంటి అప్పర్ క్యాస్ట్ వర్గం ఉంది. ఇది ఎగ్జిక్యూట్ చేయాలనేటటువంటి పార్టీ మూల సిద్ధాంతము ఉన్న వ్యక్తులు ఉన్నారు. ఈ రెండింటి మధ్యలో ఉన్న ఘర్షణ కారణంగా ఏంటిదంటే ఈ 19 నెలలుగా ఇది కొంచెం ముందుకు పోలేనటువంటి నిశ్శబ్ద చాలా స్లోగా పోవడానికి కారణభూతమైంది అది. ఎందుకంటే సంకల్పం ఉంది కానీ సంకల్పం ఆచరించేటటువంటి వాళ్ళల్లో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ కారణంగా ఇది స్లో అయింది. ఇది అయితే ఏంటిదంటే మేము 2018 లోపల నేను ఈ కులగణ అనేటటువంటిది ఏదైతే నేను 86 నుంచి ఈ సబ్జెక్టులు ఉన్నా కాబట్టి ఈ అన్ని జడ్జిమెంట్స్ లోపల వస్తున్నటువంటి కామన్ సబ్జెక్ట్ ఏంటిదంటే బీసీలకు ప్రాపర్ రిజర్వేషన్స్ ఇవ్వడానికి వీళ్ళకు జనాభా గణన బీసీ గణన అనేటటువంటిది మీరు చూపెట్టలేదు కాబట్టి మేము కొట్టేస్తున్నాం అనేటటువంటిది కామన్ జడ్జిమెంట్స్ వస్తున్నటువంటి ఈ కారణంతో నేను 2018 లోపల కులగణ అనేటటువంటిది మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో కూడా ఒక ప్రచారాంశంగా బీసీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్గా నేను మొట్టమొదటిగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూడా 2018 లోపల ఒక మీటింగ్ ద్వారా తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత బీసీ ఉద్యమాలన్నింటిలో కూడా ఎన్ని అంశాలు ఉన్నా కానీ ఈ సబ్జెక్ట్ అనేటటువంటిది కంపల్సరీగా దీన్ని ఇన్వాల్వ్ చేసేటటువంటి కార్యక్రమంలో కూడా జరగడం కారణంగా ఈ కులగణ అనేటటువంటిది అది ప్రభావవంతమైనటువంటి సబ్జెక్టుకు వచ్చింది. అది 2018 తర్వాత ఏదైతే కేసీఆర్ రిజర్వేషన్లను తగ్గిస్తూ ఏదైతే అంతకుముందు ఉన్నటువంటి 34% రిజర్వేషన్స్ను కూడా 18%కు తగ్గించిన తర్వాత ఈ కులగణన అంతర్గతమైన 2015లో తీసుకున్నటువంటి సమగ్ర కుటుంబ సర్వే ద్వారా వచ్చినటువంటి కులగణనను ఆయన డిస్క్లోజ్ చేయలేనటువంటి దాన్ని డిస్క్లోజ్ చేస్తే దీనికి న్యాయబద్ధమైనటువంటి భూమిక వస్తుంది, నేపథ్యం వస్తుంది అనేటటువంటి ఆలోచనతో కులగణన అనేటటువంటిది రెండు రకాలుగా పోరాటం చేయడం జరిగింది. ఒకటి ఏంటిదంటే ఇది మా ఆందోళన కార్యక్రమంలో కూడా దీన్ని చేర్చడం ఒకటి, రెండోది దీన్ని న్యాయస్థానాల్లో కూడా వేసి దీన్ని సాధించాల్సినటువంటి పరిస్థితి. ఇది 2018 లోపల నేను వేసినటువంటి ఆ కులగణన అనేటటువంటి పిటిషను 2023 లోపల 24 లోపల దాన్ని రిజల్ట్ తీసుకొచ్చి కులగణన చేయాలనేటటువంటి ఒక తీర్పు దేశ చరిత్ర లోపల ఎక్కడా లేనటువంటి విధంగా ఈ హైకోర్టు మాత్రమే కులగణన మీద ఒక స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. అది ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాలయాపన చేస్తుందో ఈ కాలయాపనకు ఈ కులగణన అనేటటువంటి తీర్పు ఒక చెక్ లాగా ఉపయోగపడింది. వాళ్ళ తమ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే కామారెడ్డి మేనిఫెస్టోలో పెట్టినారో ఒకటి 42% రిజర్వేషన్స్, రెండోది కులగణన. ఈ కులగణనకు కంపల్షన్ క్రియేట్ అయిపోయింది. వాళ్ళు క్రియేట్ కావడం కారణంగా వాళ్ళు కులగణన చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కులగణన ఎప్పుడైతే వాళ్ళు చేసిన తర్వాత మా డిమాండ్ను మేము మరింత క్లియర్గా మార్కెట్కి ఎస్టాబ్లిష్ చేసినాము. ఏం డిమాండ్ అంటే మేము కులగణన కోరింది మా లెక్కలు చూసుకొని మర్చిపోవడానికి కాదు, కులగణన అడిగింది మేము జ్యుడిషియల్ సిస్టంలో కూడా మా రిజర్వేషన్లు పెంచడానికి కొరకు కులగణన లేదు అనేటటువంటి అంశం వాళ్ళు చూపిస్తున్నారు కాబట్టి దాని కొరకు అడిగినాం తప్ప పేపర్ చూసుకొని సంతోషపడడం కాదు. మాకు కులగణన అనేటటువంటి అడ్డు కూడా దొరికిపోయింది కాబట్టి మా జనాభా దామాషా ప్రకారమా లేకపోతే మీరు ఎలక్షన్లు ఇచ్చిన హామీ ప్రకారమా ఇది రిజర్వేషన్స్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి 42% అనేటటువంటి దానికి మేము బలమైనటువంటి నేపథ్యం భూమిక తయారు చేసుకోవడం కారణంగా కాంగ్రెస్ పార్టీ ఈ రకరకాల ముందుకు వెనుకకు పోయేటటువంటి దాన్ని ఎక్కడిదక్కడ చెక్ చేస్తూ ఉండడం కారణంగా వాళ్ళు ఏంటిదంటే యాక్చువల్గా ఏంటిదంటే ఈ ఎగ్జిక్యూషన్ అనేటటువంటి చేయడం అనేటటువంటి దాంట్లో కూడా వాళ్ళకు ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలు. కంపల్షన్ వస్తే ఎగ్జిక్యూట్ చేయాలి, కంపల్షన్ లేకపోతే రాజకీయంగా అది అంశంగా లేకపోతే స్లో కావాలి. ఈ తడపడాయింపు లోపల మేము ఏంటిదంటే ప్రెజర్ బిల్డప్ చేసిన తర్వాత వాళ్ళు అసలు యాక్చువల్ ఎగ్జిక్యూషన్ మెథడ్ ఏంటిది అనేటటువంటి దాని మీద కూడా ఈ 15 రోజుల క్రితం ఉన్నంత క్లారిటీ మన ఈ 17 నెలల కాలంలో కూడా వాళ్ళు లేదు. ఎగ్జిక్యూట్ చేయడానికి కొరకు వాళ్ళు ఏం పద్ధతి, సింపుల్ పద్ధతి ఏంటిదంటే ఇంతవరకు ఏ రిజర్వేషన్ సిస్టమ్ కానీ ఏ స్టేట్లో కానీ అబోవ్
50% రావడానికి ఆ, ఏ ఏ రాష్ట్రం ప్రయత్నం చేసినా కానీ కోర్టులు ఆపివేసినా కానీ రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఉదంతం ఎక్కడ కూడా లేనటువంటి దాంట్లో ఏకైక ఉదంతం ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం ఏదైతుందో షెడ్యూల్ 9లో పెట్టడం ద్వారా రిజర్వేషన్లు పరిరక్షణ వస్తుందనేటటువంటి దాన్ని ఒక ఈ లైన్ను వాళ్ళు అంగీకరించడం లోపల కానీ వీళ్ళు ఇదే ఒక ఏకైక మార్గం అని చెప్పి ఐడెంటిఫై చేయడంలో కానీ వాళ్ళు ఈ 15 రోజుల క్రితం వరకు కూడా క్లారిటీ లేదు వాళ్ళకి అది ఎట్లా ఎక్స్పోర్ట్ చేయాలంటేటువంటి దాని మీద వాళ్ళు ఎంతసేపు ఎవరు ఏం చెప్తే దాని ప్రకారం పోతున్నారు వాళ్ళు ఒక బీజేపీ నాయకుడు వచ్చేసేసి ఇది రాష్ట్రాల పరిధిలోని అంశము రాష్ట్రం చేయొచ్చు కేంద్రంతో సంబంధం లేదు అని చెప్పేసి బలంగా తీసుకొచ్చే వరకు అదే మార్గమేమో మాదేమైంది చేసేసి సరిపోతుందిగా అని చెప్పేసి వాళ్ళు ఏదో కులగణన చేసినాము కమిషన్ వేసినాము మీరు కొన్నటువంటి విధంగా ఎంబోడెంట్ కమిషన్ వేసినాము ఎంబోడెంట్ కమిషన్ ద్వారా కులగణనకు అనుకూలంగా రికమెండేషన్స్ వస్తాయి వచ్చిన దాని ప్రకారం మేము ఆర్డినెన్స్ తీస్తాం పాత జీవోను ఏదైతే కేసీఆర్ చేసినటువంటి జీవోను సవరించినటువంటి ఒక ఆర్డినెన్స్ తీసుకొని ఈ రికమెండేషన్ తీసుకొని ఇది చూపించేసుకొని మేము ఎలక్షన్స్కి పోతాం 243D ప్రకారము అని చెప్పేసి వాళ్ళు ఏదైతే బీజేపీ వాళ్ళు ప్రమోట్ చేసినటువంటి భావజాలంలోనే వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు వాళ్ళు ఎంతసేపు బీజేపీ వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీ ఏంటిది బీజేపీ ఎప్పుడు కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఈ దేశ చరిత్రలో ఎప్పుడు కూడా లేదు అది వాళ్ళు ఎంతసేపు అది మా కేంద్ర ప్రభుత్వం మీదకి ఇక్కడికి వస్తుందేమో షెడ్యూల్ 9లో పెట్టమని చెప్పి 7 అడుగుతారేమో డిమాండ్ మా వైపుకి 7 వస్తుందేమో అని చెప్పేసి వాళ్ళు మొత్తం స్టేట్ అంశంగానే దీన్ని ప్రమోట్ చేస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఫ్లోలో కొట్టుకపోతుంది ఎందుకు కొట్టుకపోతుందా వాళ్ళకి తెలిసి కొట్టుకపోతుందా తెలియక కొట్టుకపోతుందా అనేటటువంటిది అందులో 2 వర్గాలు ఉన్నాయి వాళ్ళకు మాత్రమే క్లారిటీ ఉంటుంది మొత్తం ఇది రాష్ట్రాంశంగానే వాళ్ళు ఏదైతే బీజేపీ ఎస్టాబ్లిష్ చేసినారో ఆ చక్రంలోనే వాళ్ళు మేము ఇచ్చేసేస్తామని చెప్పి అనుకుంటున్నారు అటువంటి ప్రాక్టీస్ ఈ స్టేట్లో లేదు ఏ స్టేట్లో కూడా జరగలేదు దీంట్లో ఫైనల్ రిజల్ట్ రాదు అనేటటువంటిది మాతో సహా రకరకాల బీసీ సంఘాలు కూడా చెప్పాల్సినటువంటి ఒక పరిస్థితి రావాల్సిన కారణంగా అప్పుడు వాళ్ళు ప్రజలకు సమానం చెప్పేటటువంటి పరిస్థితుల్లో కూడా ఈ 15 రోజుల క్రితము వాళ్ళు ఇప్పుడు షెడ్యూల్ 9లోనే పెడితే తప్ప కాదు అనేటటువంటి క్లారిటీ ఇప్పుడు వచ్చిండ్రు అంటే 18 నెలలు కాలయాపన వాళ్ళు చేశారు వాళ్ళు అంటే ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ ఒకటి ఏంటిదంటే బీజేపీ ఇచ్చినటువంటి రాంగ్ గైడెన్స్లో కూడా పోవడం అన్ని రాంగ్ గైడెన్స్ ఎంబోడెడ్ కమిషన్ పెట్టాలని చెప్పేసి బీజేపీ తీసుకొచ్చినటువంటి అయితే లీగల్ ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయడం యాక్చువల్గా వాళ్ళ దగ్గర మంచి కమిషన్ ఉంది వాళ్ళకు ఎందుకంటే వాళ్ళకి ఎంబోడెడ్ ఫీచర్స్ ఉన్నటువంటి కమిషన్ వాళ్ళు నిరంజన్ కమిషన్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు రికమెండ్ చేసుకోవడానికి వాళ్ళకి రైట్ ఉంది అది ఈ ఎంబోడెడ్ కమిషన్ కోర్టు ద్వారా వచ్చినటువంటి దాంట్లో ఏంటంటే బీజేపీ క్రియేట్ చేసినటువంటి భావజాలంతో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి దీన్ని యాక్సెప్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి రావడం కారణంగా లీగల్గా తప్పు చేశారు వాళ్ళు ఏం తప్పు చేశారంటే లీగల్ సిస్టంలో ట్రిపుల్ టెస్ట్ అనేటటువంటిది ఒకటి ఉంది అది ట్రిపుల్ టెస్ట్లో ఏంటిదంటే ఎంబోడెడ్ కమిషన్ కావాలి పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ను ఎస్టాబ్లిష్ చేయాలి కమిషను మూడోది 50% పరిమితి లోపల మాత్రమే రికమెండ్ చేయాలి 50% పరిమితి లోపల రికమెండ్ చేసేటటువంటి రైట్ మాత్రమే ఉన్నటువంటి ఆ ఎంబోడెడ్ కమిషను బీసీలకు న్యాయం చేసేటటువంటి అవకాశమే లేదనేటటువంటి కనీస అవగాహన కూడా వాళ్ళు రాలేకపోవడం అనేటువంటిది వాళ్ళ అవగాహన లోపమా లేకపోతే దురుద్దేశమా అనేటటువంటిది క్లారిటీగా రావాల్సి ఉంటుంది అంటే బీజేపీ ఇచ్చినటువంటి రాష్ట్రంలోనే ఉంది అనేటటువంటి ఒక భావజాల ప్రభావంను వాళ్ళు తెలియక ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా లేకపోతే వాళ్ళకు కూడా ఉద్దేశం లేక ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటిది ఒక క్వశ్చన్ మార్క్ ఇప్పుడు అది మొత్తం ఎనీహౌ ఇప్పుడు బీసీ ఉద్యమం బలంగా వచ్చేసేసి దీన్ని తప్పు అని చెప్పడం కారణంగా ఇప్పుడు కేంద్రం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది అనేటటువంటి అవగాహన ఈరోజు వచ్చుకున్నారు అంటే ఈ 18 నెలలు వాళ్ళు కాలయాపన చేసినారు కాలయాపన చేయడం కాకుండా ఇంకొక దురుద్దేశమైనటువంటి విషయాన్ని మేము ఎస్టాబ్లిష్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే హైకోర్టు ఈ మధ్యకాలంలో దాదాపు సంవత్సరంన్నర క్రితం ఉన్నటువంటి ఒక పిటిషన్కు ప్రాణప్రతిష్ఠ జరిగింది ఇక్కడ ఆ ప్రాణప్రతిష్ఠ రావడం అనేటటువంటిది లీగల్ సిస్టంలో కొంత అవగాహన ఉన్న మాకు
ఆ క్వశ్చన్కు ఆన్సర్ మాకు తెలుసు కానీ బహిరంగంగా చెప్పడము లేదు, కంటెంప్ట్ ఆఫ్ లా అనేటటువంటిది ఉంటుంది కాబట్టి చెప్పలేకపోతున్నాం. కానీ అది ఇదే టైంలో రావడం ఒక ఎత్తు అయితే, అది రప్పించుకునేటటువంటి దాంట్లో కూడా ప్రభుత్వము గ్రీన్ సిగ్నల్ ఇవ్వడము. రెండోది, కోర్టు ఏమడిగింది, మీరు ఎప్పటిలోపల ఎలక్షన్స్ చేస్తారా బాబు అని గంతే అడిగింది. మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకు చేయడానికి టైం పడుతుంది అనేటటువంటిది ఏం అఫిడవిట్ ఇవ్వలే వాళ్ళు. మేము 20 రోజుల్లో చేసేస్తామని చెప్పేసి వీళ్ళందరూ వీళ్ళే టైంని ఫిక్స్ చేసుకునేది. ఈ ప్రాసెస్ ఏది కూడా క్లారిటీ లేదు. ఈ ప్రాసెస్ ముందుకు పోతున్నటువంటి దాఖలాలు లేవు. ప్రాసెస్ అవుతుందో కాదో, ఏ రకంగా అవుతుందో అనేటటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేదు. దాని కార్యాచరణ అనేటటువంటిది కూడా క్లారిటీ లేదు. వీళ్ళే 20 రోజుల్లో మేము చేసేస్తామని చెప్పేసి కోర్టుకు అప్డేట్ ఇచ్చారు. ఎంతో కొద్దిగా ఒక 2 అడుగులు ముందుకేసి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల కారణంగాను మరి దేనికో మేము 2 నెలల 20 రోజుల్లో మేము చేయలేము, కనీసం 2 నెలలు కావాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ అడగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి వాళ్ళు సెప్టెంబర్ 30 వరకు వాళ్ళకి టైం ఇచ్చారు. లేకపోతే 20 రోజులనే మేము ఎలక్షన్ చేయమని చెప్పి వీళ్ళు ఇచ్చేటువంటి అఫిడవిట్ ద్వారా వాళ్ళు కోర్టు ఒకటి జడ్జిమెంట్ ఇస్తే వీళ్ళ పరిస్థితి ఏమవుతుండే. అప్పుడు ఏమిటికి ఏముంది కాలేదు. ఈ రోజు కూడా కాలేదు. ఇప్పుడు సెప్టెంబర్ 30 కూడా అవుతుందా అనేటటువంటి క్లారిటీ లేదు. వీళ్ళు ప్రభుత్వము తమ మీదకి ఇంపోజ్ చేసుకుంది. ఇది ఏది సెప్టెంబర్ 30 లోపల ఎలక్షన్స్ కంప్లీట్ చేయాల్సినటువంటి పరిస్థితి తెచ్చుకుంది. ఇప్పుడు ఈ 30 లోపలనే వాస్తవానికి ఏంటంటే ఈ 42% రిజర్వేషన్స్ అనేటటువంటిది బీసీల బతుకులను మార్చేటటువంటి ఒక అత్యున్నతమైనటువంటి అవకాశం. ఇది ప్రతి బీసీ సాధించాల్సినటువంటి ఒక నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వాడు ఉద్దేశపూర్వకంగా ఇచ్చిండా, ఫిలాసఫీ ప్రకారం ఇచ్చిండా, లేకపోతే రాజకీయం కొరకు ఇచ్చిండా అనేటటువంటి సంబంధం లేకుండా ఇది ఎప్పటి నుంచో రావాల్సినటువంటి సబ్జెక్ట్. ఇది ఇక్కడ రావడం కారణంగా ఇక్కడ ఉన్నటువంటి బీసీల బతుకులే మారడం కాకుండా దేశంకు ఒక మోడల్ అయ్యేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి అవకాశం ఇది. దీన్ని పోగొట్టుకుంటే ఇది చారిత్రాత్మకమైన 86లో మాకు ఏది తప్పు జరిగిందో ఆ తప్పు కంటే 86 నుంచి మళ్ళీ ఈ సిస్టమ్ రావడానికి మాకు దాదాపు 25 ఇది మన దాదాపు 30 సంవత్సరాల టైం పట్టింది. అది మళ్ళీ 30 సంవత్సరాల వరకు మొత్తం ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ అన్నీ కూడా ఇంకా టోటల్ పొల్యూట్ అయిపోతే ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది విధికి కంపల్సరీ సాధించాల్సినటువంటి ఈ పరిస్థితుల పట్ల కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 2 వర్గాల పనితీరు కారణంగా ఇది మళ్ళొకసారి జరుగుతుందా జరగదా అనేటటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేస్తున్నది ఒకవైపు. ఇక రెండో వైపు ఏంటిదంటే బీజేపీ. యాక్చువల్గా ఏంటిదంటే సింపుల్ సబ్జెక్ట్ ఇది కేంద్రము. ఎందుకంటే ఇది మన ఉన్నటువంటి ప్రాక్టీసెస్ ప్రకారము న్యాయ వ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వం అధికార పరిధి, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి అధికార పరిధి 243D ప్రకారం తమకు చేసుకునేటువంటి ఒక అవకాశం అనేటటువంటిది రాజ్యాంగంలో ఉంది. అయితే రాజ్యాంగంలో ఉన్నటువంటి మరో వ్యవస్థ అయితే న్యాయ వ్యవస్థ ఉందో దీన్ని ఫిక్స్ చేసేసింది మొత్తం. ఏది 93 జడ్జిమెంట్ ద్వారా కానీ 2010 జడ్జిమెంట్ ద్వారా కానీ 50% అనేటటువంటి ఒక పనికిమాలినటువంటి ఫిక్సేషన్ అనేటటువంటి దీనికి రాజ్యాంగబద్ధ ఎలా ఉంది అనేటటువంటిది రాబోయే తరం అడిగేటటువంటి క్వశ్చన్. ఇది ఇది మన గాంధీ గాడ్సెల సబ్జెక్టు 70 సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు ఎట్లయితే వచ్చిందో ఈ రాజ్యాంగ ఈ జ్యుడిషియల్ సిస్టంలో కూడా ఈ సబ్జెక్ట్ కూడా వచ్చే తరం ముక్కుంటుందని మేమైతే అనుకుంటలేము. అది ఎందుకు వచ్చింది, మా పరిమితి ఎందుకు పెట్టి ఉన్నటువంటిది ఫ్యూచర్ జనరేషన్ డెఫినెట్గా అడుగుతుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ తోటి మరింత క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు బీసీలు కానీ వీకర్ సెక్షన్ కానీ రాబోయే రోజుల్లో ఈ న్యాయ వ్యవస్థ దీనికి సమానం చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం, ఊహిస్తున్నాం. అయితే ఇక్కడ ఏంటిదంటే ఇక భారతీయ జనతా పార్టీ పరిస్థితికి వస్తే ఏంటిదంటే ఈ బీజేపీ అనేటటువంటిది ఇది పుట్టింది, పెరిగింది, ప్రమోట్ అయింది కూడా అంతా కూడా అగ్రకులాల సిస్టమ్ తోటి పెరిగింది. ఇది మొత్తం ఇది రిజర్వేషన్ల విషయంలో ఇది ఏ రోజు కూడా బీసీలకు అనుకూలంగా ఎప్పుడు కూడా లేదు. ఇది మొత్తం ఇది ఎందుకంటే ఇది మేము దీన్ని చూస్తున్నటువంటి కాలంలో కూడా 1974 లోపల టోటల్ రిజర్వేషన్ సిస్టమే రద్దు చేయాలని చెప్పేసి ఆర్ఎస్ఎస్ ఏబీపీ ఆధ్వర్యంలో గుజరాత్ విద్యార్థి పరిషత్ అనేటటువంటి ఏర్పాటు చేసి మొట్టమొదటి ఉద్యమం అనేటటువంటిది వీళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. దానికి ఇప్పుడున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారి గురువు ఎవరైతే ఉన్నారో మదన్ లాల్ ఖురానా అనేటటువంటి అతను కూడా దాని నేతృత్వం వహించింది. అది మొదటి రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమము బీజేపీ నేతృత్వంలో జరగడం జరిగింది. అది
తర్వాత వచ్చిన తర్వాత ఏంటిదంటే 96 లోపల యాంటీ రిజర్వేషన్ ఉద్యమంలో కూడా ఈ ఆర్ఎస్ఎస్ ఏబీపీ ఓరియంటెడ్ వాళ్ళందరూ కూడా దీన్ని ప్రమోట్ చేయడము, దీనికి ప్రాణ ప్రతిష్ఠ చేయడం కూడా జరిగింది. అది అంతేకాకుండా 1991లో ఈ దేశం లోపల ఈ పని కొరకే ఉన్నటువంటి రాజకీయ పార్టీ అయితే సోషలిస్ట్ పార్టీ ఈ పని చేసేటటువంటి క్రమం లోపల తనను తాను దీపంలాగా అర్పించుకొని జనతా పార్టీ అనేటటువంటిది ఒక పార్టీని ఏర్పాటు చేసి ఈ బీజేపీ అనేటటువంటి పార్టీకి పూర్వరూపము వీళ్ళకు 102 మంది ఎంపీలను ఇచ్చేటటువంటి ఉద్యమం అది. అంతేకాకుండా మొదటిసారి అధికారంకు చూపించినటువంటి ఈ ఉద్యమం జనతా పార్టీ ప్రభుత్వం అది. ఇటువంటి దాన్ని తయారు చేసినటువంటి ఆ సోషలిస్ట్ సిస్టమ్ అంతమే జనతా పార్టీకి తదనంతర రూపంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే ఏర్పడిందో ఏర్పడినప్పుడు కూడా నార్త్ ఇండియాలో కూడా ఈ సోషలిస్ట్ భావజాలము సోషలిస్ట్ పార్టీ అవశేషాలు ఉన్నటువంటి దాంట్లో కూడా ఈ నాడు 1977లో ఆ సోషలిస్టుల ప్రాబల్యంతో ఏదైతే మండల్ కమిషన్ ఏర్పాటు చేస్తుండ్రో అది మండల్ కమిషన్ ఏర్పాటు చేసి బీసీలకు అన్ని రంగాలపట రిజర్వేషన్స్ ఇవ్వాలనేటటువంటి ఉద్యమము, కమిషను, రిపోర్టు ద్వారా బీసీలకు న్యాయం చేసేటటువంటి 1980 అవకాశంను ఈరోజు సోషలిస్టులు ఈ జనసంఘ్ అనేటటువంటి ఏదైతే బీజేపీ రూపము ఏదైతుందో వీళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ కారణంగా 1980లో కూడా పెండింగ్ పడడం అనేటటువంటిది వీళ్ళ ఆలోచన విధానం ప్రాబల్యం అనేటటువంటిది ఒకటి ఉంది. ఆ తర్వాత ఈ సోషలిస్టులు ఆ సబ్జెక్టును వదలకుండా దాన్ని 1990 వరకు కూడా దీన్ని తీసుకొచ్చి 1990 లోపల జనతాదళ్ పేరు మీద ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీ రామారావు కూడా ఆ నేషనల్ ఫ్రంట్కు ఆ రోజు చైర్మన్. అది ఈ సోషలిస్టులు బలంగా ఏర్పడి జనతాదళ్ ప్రభుత్వం ఏదైతే నేషనల్ ఫ్రంట్ రూపంలో కూడా అధికారంలోకి వచ్చిందో అది ఫస్ట్ పాయింట్గా తీసుకున్నది ఏంటంటే ఈ మండల్ కమిషన్ యాక్సెప్ట్ చేసి బీసీలకు రిజర్వేషన్స్ ఇచ్చేటటువంటి ఒక కార్యక్రమం తీసుకుంది. దాన్ని పాస్ చేసింది. అది పాస్ చేసి ఎగ్జిక్యూట్ చేసే టైం లోపల ఇదే బీజేపీ కాంగ్రెస్ పార్టీ తోటి కూడా కుమ్మక్కైపోయి మేము కాంగ్రెస్ బీజేపీ వేరు మా పుట్టుకనే వేరు పెరుగుదలనే వేరు అనేటటువంటి బీజేపీ పార్టీ రిజర్వేషన్లకు బీసీలకు రావద్దనేటటువంటి ఉద్దేశంతో మండల్కు వ్యతిరేకంగా కమండల్ ఉద్యమం అనేటటువంటిది ఒకటి స్టార్ట్ చేసేసి ఆ రోజు ఉన్నటువంటి వీపీ సింగ్ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రో రిజర్వేషన్ గవర్నమెంట్ను అంతం చేసేసి కాంగ్రెస్ పార్టీలో కూడా పివి నరసింహారావు రాజకీయ నాయకత్వంకు అనుకూలంగా పనిచేసి ఆడ రిజర్వేషన్కి ఈ సబ్జెక్ట్ అనుకూలం ఉందనే 80లో జనతా పార్టీ విచ్ఛిన్నంకు కారణమైంది. ఈ సబ్జెక్టు వస్తుందనే ఉద్దేశంతో 80లో ఏదైతే జనతాదళ ప్రభుత్వాన్ని దెబ్బకొట్టేసేసి మళ్ళీ కాంగ్రెస్ రావడానికి కూడా కారణమైంది. అంటే దీని సిస్టమ్ మొత్తం కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉండడం కారణంగా బీజేపీ అనేటటువంటిది ఒక అనుమానాస్పదమైనటువంటి పార్టీగా ఎస్టాబ్లిష్ అయింది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితి లోపల మళ్ళీ రిజర్వేషన్ సిస్టమ్ అనేటటువంటిది ఉద్యమ రూపంలో వచ్చినటువంటి ఈ పరిస్థితి లోపల కేంద్రం కేవలం సహకరించిన ఇగ్నోర్ చేసినా కానీ అయితే వాళ్ళు ప్రాపర్ ఫార్మేట్ ప్రకారం పోయిన వాళ్ళు అసెంబ్లీ తీర్మానమైంది, క్యాబినెట్ తీర్మానమైంది, బిల్లు తయారైంది, గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసిండు, రాష్ట్రపతికి పంపించింది. వాళ్ళు ప్రొసీజర్లకు అడ్డు పెట్టకుండా కాలు కూర్చున్నా కానీ అవకాశం ఉన్నటువంటి ఆ పరిస్థితి లోపల వీళ్ళు మళ్ళీ డైరెక్ట్ దిగి ఇది సాధ్యం కాదు, ఇది రాష్ట్రాంశము, న్యాయ సమీక్షకు నిలవది, దాంట్లో ముస్లింలకు కూడా రిజర్వేషన్స్ వస్తాయి కదా అనేటటువంటి రకరకాల కొర్రీలు వేసుకుంటా దాన్ని ప్రివెంట్ చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేస్తుంటారు. రాష్ట్రం పరిధిలో కాదు అనేటటువంటిది మనము దేశం మొత్తం తెలిసినటువంటి సబ్జెక్టు, ఇది రాష్ట్రంలో సబ్జెక్ట్ అని చెప్పి ఎస్టాబ్లిష్ చేస్తుండ్రు. అదేవిధంగా న్యాయ సమీక్షకు నిలబడదని చెప్పేసి ఒక ప్రమోట్ చేస్తుండ్రు. న్యాయ సమీక్షకు ఎట్లా నిలబడది? గతంలో న్యాయ సమీక్షకు నిలవకుండా షెడ్యూల్ 9 లోపల బీసీ రిజర్వేషన్స్ ఏవైతే అనుకూలమైనటువంటి సిస్టమ్ తమిళనాడు గవర్నమెంట్ అడాప్ట్ చేస్తుందో న్యాయ సమీక్ష అనేటువంటి సబ్జెక్ట్ దానికి రాలేదు కదా. ఇప్పుడు అది ఒకవేళ న్యాయ సమీక్షకనే వచ్చిందా కానీ ఇప్పుడు గతంకు ఇప్పటికి తేడా ఉంది.
అన్ని తీర్పులలో కూడా ఎంపరికల్ డేటా బీసీ డేటా అనేటువంటి సబ్జెక్టు కొరకు మాత్రమే వాళ్ళు బీసీ రిజర్వేషన్లు పెంచకుండా ఆపినది గత 40-50 సంవత్సరాల ప్రాక్టీస్ లోపల. ఇప్పుడు ఎంపరికల్ డేటా ఉంది, కులగణన ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అది న్యాయ సమీక్ష వచ్చినా కానీ ఇప్పుడు అడ్డపడడానికి కోర్టులకు ఏం క్వశ్చన్ చేస్తుంది అనేటటువంటిది దానికి ఇవి సమానం ఈ రూపంలో సమీక్ష చేస్తుంది అనేటటువంటిది ఏ బీజేపీ కానీ ఏ బ్రాహ్మణ అడ్వకేట్లు కానీ లాయర్లు కానీ చెప్పడానికి ధైర్యం చేసి చెప్పడానికి వాళ్ళకి సబ్జెక్ట్ లేదు వాళ్ళకి అది. కాబట్టి న్యాయ సమీక్ష అనేటటువంటి సబ్జెక్ట్ కూడా రూల్డ్ అవుట్ అనేటటువంటి సబ్జెక్ట్. ఇప్పుడు తీసుకొస్తున్నాడు ఇంకో కొత్త సబ్జెక్ట్ ఏం చేస్తున్నాడంటే ముస్లిం రిజర్వేషన్స్లు ముస్లింలకు వస్తాయి కదా. బీసీల ముస్లింలను 10% ముస్లింలు ఉన్నారు కాబట్టి వీళ్ళకు 42%లో కూడా 10% వాళ్ళకు పోతుందని చెప్పేసి ఒక కొత్త ఆర్గ్యుమెంట్ తీసుకొస్తారు. ఇప్పుడు అది ఇక్కడ ఏంటిదంటే బీసీ ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చేటటువంటి ప్రక్రియ ఈ స్టేట్ లోపల ఎన్నోసార్లు ప్రయత్నం చేసిండ్రు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రయత్నం చేస్తే అప్పుడు ఈ బీజేపీ ఎవరు కూడా అడ్డుపడలేదు. మేమే పోయి దాన్ని కోర్టులో పిటిషన్ చేసుకొని దాన్ని ప్రివెంట్ చేసుకున్నాం. రాజశేఖర రెడ్డి ఇచ్చిండు. రాజశేఖర రెడ్డి ఇచ్చిన టైం లోపల మా బీసీ నాయకత్వం లోపల లోపం కారణంగా కొద్దిగా దాన్ని మేము ప్రాపర్ టైం లోపల తెలంగాణ ఉద్యమం ఉధృతి ఉన్నటువంటి డేస్ లోపల మా ప్రియారిటీ తెలంగాణ ఉద్యమం కాబట్టి కొంత ఏమరపాటు ఉన్న టైం లోపల ఆ జీవో అనేటటువంటి వచ్చింది. అది ఆ రోజు కూడా బీజేపీ వాళ్ళు ఎవరు కూడా అడ్డం రాలే. ఎందుకు ఇస్తుండ్రు అనేటటువంటి ఏ రోజు కూడా క్వశ్చన్ చేయలే వాళ్ళు. ఇప్పుడు క్వశ్చన్ చేస్తానికి సిద్ధమయ్యారు. సరే ఆ జీవో ఆయన ఇచ్చిండు. జీవో ప్రకారం ఏముంది, ఎలక్షన్ సిస్టంలో రిజర్వేషన్స్ అనేటటువంటిది బీసీ లేదు. అది ఈరోజు రిజర్వేషన్స్ లోకల్ బాడీ ఎలక్షన్ సిస్టమ్కి వచ్చినా కానీ ఆ బీసీ ఏదైతే ఏ కేటగిరీ ప్రకారం వాళ్ళు బీసీలకు వస్తుండ్రో ఆ కేటగిరీ ఫీచర్స్ల లక్షణాలల్లో ఎలక్షన్స్ అనేటువంటి కాలం లేదు. వాడు ఒకవేళ బీసీఈ పేరు మీద వాడు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తే అది ఆటోమేటిక్గా రద్దు అవుతుంది. నీకు బీసీఈ పేరు మీద బీసీఈ రిజర్వేషన్స్ దీనికి లేవు. ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్కి ఉండేది వేరే విషయం, ఎలక్షన్ సిస్టమ్కి లేవు. అది అంటే వాడు ఎవడన్నా ఎవరు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 150లో 50 మంది ముస్లింలు గెలిచినారని అంటే ఇక్కడ 50 మందిలో బీసీ పేరు మీద ఎవడన్నా గెలిస్తే ఈ బీజేపీ వాళ్ళకి ముస్లింలు రావద్దు బీసీలు రావాలనేటువంటి నిజమైన హిందుత్వ భావన ఉంటే వాళ్ళను పిటిషన్ వేసి మీకు ఎక్కడుంది రిజర్వేషన్ క్వశ్చన్ చేయొచ్చు. వాళ్ళు క్వశ్చన్ చేయలేదు. వాళ్ళు ఏంటంటే ముస్లింలు పెరగాలి, మేము ముస్లింలు పెరిగినని చూపించుకోవాలి, మాకు రాజకీయ లబ్ధి కావాలనేటటువంటి వాళ్ళు కేవలం రాజకీయ లబ్ధి కోరంలో తప్ప ముస్లింలు బీసీల రైట్లను కొట్టేసేస్తున్న ఫీలింగ్ ఉంటే వాళ్ళు కంటెస్ట్ చేయొచ్చు. వాళ్ళు ఎన్నడూ కూడా కంటెస్ట్ చేయలేదు. వాళ్ళు ఇక్కడిగా సబ్జెక్ట్ ఏంటంటే ఆ 50 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో డివిజన్స్ ఏవైతే ఉన్నాయో అది ఓసీ సిస్టంలో వాళ్ళే గెలుస్తారు. రిజర్వేషన్ సిస్టంలో వాళ్ళ గెలిచి అది వేరే వర్గం. ఆ ప్రాంతంలో నువ్వు మొత్తం జనరల్ చేసినా కానీ నీకు మొత్తం వాళ్ళే గెలుస్తారు. వీళ్ళకి బీజేపీలకు పోయాడు గెలిచినటువంటి దమ్ముంది అక్కడ ధైర్యం ఉందా వాళ్ళు ఇలా గెలిచినటువంటి అది తీసుకొచ్చి ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు అడ్డు పెడతానంటే ఇది ఎట్లా అవుతుంది? ఇది ఒక పాయింట్. రెండోది ఏంటిదంటే సరే మీరు అన్నట్టు ఆ 10% సిస్టమ్ వీళ్ళకి వస్తాయనేటటువంటి పరిస్థితి అనే క్వశ్చన్ మీరు నిజంగా చేస్తే అటువంటిది అయితే కాలం లేదు, రూల్డ్ అవుట్. ఒక ఉన్నదని మీరు ప్రచారం చేయదలుచుకున్నా కానీ మాకు ఒక్కటి చూపెట్టండి. ఇప్పుడు 12,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 12,000 గ్రామ పంచాయతీలో బీసీ రిజర్వేషన్లో ముస్లింలను అలౌ చేసినా కానీ ఏ గ్రామ పంచాయతీ ఇలా ముస్లిం గెలుస్తారు చూపట్టమని మాకు ఛాన్సే లేదు. వీడు హిందూ సైకాలజీలో బీసీ హిందూ సైకాలజీని ఎక్కువ అడాప్ట్ చేసుకున్నది కూడా వీళ్ళు బీసీ లేవాలి. వాడు బాపనోళ్ళు కానీ రెడ్లు కానీ వీళ్ళు ఎవరు కూడా హిందూ సైకాలజీ అనేటటువంటిది వాడుకుంటారు తప్ప వాళ్ళకి సైకాలజీ లేదు, హిస్టరీలో లేదు, ఇప్పుడు కూడా లేదు. వాడు ఎవరన్నా ముస్లిం పోటీ చేస్తే ఓడగొట్టినట్టు బీసీ అయినా ఆడ మొత్తం ఆడ వాళ్ళ బీసీని గెలిపించుకుంటారని ముస్లింలకు ఎట్లా ఓటేస్తారు వాళ్ళు? ఇది ఆర్గ్యుమెంట్ కూడా నిలవనటువంటి సబ్జెక్ట్ ఇది మొత్తం. ఇది మొత్తం మోసం చేసినటువంటి కుట్ర. అంటే ఈ రిజర్వేషన్లు రావద్దు అనేటటువంటి వాళ్ళ అగ్రవర్ణాల విద్వేష ఆలోచన విధానం కొరకు వీళ్ళు అడ్డుకుంటారు తప్ప అక్కడ పాయింట్ అవుటే లేదు. కాబట్టి సరే ఎనీహౌ కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి కొంత సమస్య మాకు ఉన్నది. కానీ ఇప్పుడు ఏంటిదంటే వాళ్ళకు రాజకీయం తలుచుకుంటే మాత్రము గతంలో లాగా బీసీ సిస్టమ్ లేదు. ఇప్పుడు
ఇప్పుడు ఏ రకంగా మోసం చేసినా కానీ వెంటనే ఫ్లేర్ అవుట్ అవుతుంది. ఆ రకంగా మేము కూడా సిద్ధంగా ఉన్నాము. బీసీలు కూడా చైతన్య స్థాయి కూడా పెరిగిపోయింది. ఇప్పుడు మీరు ఏ కారణంతో మీరు అడ్డుకున్నా కానీ ఈరోజు మీకు మీ పబ్బం గడిస్తే ఒకవేళ ఆ పబ్బం కూడా గడవదనేటటువంటిది మేము బలంగా నమ్ముతున్నాము. ఒకవేళ మీకు అట్లా పబ్బం గడిచినా కానీ మీరు మాత్రం ఉండదు ఇక. ఎందుకంటే తమిళనాడు ఇట్లయితే తమిళనాడు కూడా ఇట్లనే చేసిండ్రు. మోసాలు, అరాచకాలు, అన్యాయాలు చేసిన తర్వాత ఇప్పుడు ఏ బాబునోడు కూడా రాజకీయం కాదు, వ్యాపారం కానీ వ్యవహారం కానీ చేయడం లేకుండా వాళ్ళు మొత్తం కూడా వాళ్ళు సిస్టమ్ ఎలిమినేట్ చేసింది. ఆ పరిస్థితి దేశంలో కూడా మీకు రాకపోతే అప్పుడు మాట్లాడండి మీరు.